మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను. శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. తిక్కయ్య కలములో తీయందనాలు, తిక్కయ్య కలములో తీయందనాలు. నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ భక్తి భక్తి, తిమ్మర సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి. మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా, నీ పాటలే పాడుతా. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.
Your presence significations to our gathering, and we look forward to a fruitful and engaged thank you for joining us. Our valued guests for Sivakumar sir and family, and our principal Jayalakshmi ma'am to participate in the light lamp ceremony and share in the joy of this moment. Please join and hands with us. ప్రియమైన విద్యార్థులారా, ఇక్కడికి వచ్చేసినటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇది మనకి 23rd యానివర్సరీ. 2027లో మనం సిల్వర్ జూబ్లీ చేసుకుంటాం. అంటే స్కూల్ పెట్టి 2003లో స్కూలు ఓపెన్ చేశాం. ఇప్పటికీ 23 years దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళాం. అలాగే ఇంకో 2 years తర్వాత సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నాం. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఇంతకన్నా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకోవాలని అనుకుంటున్నాం. దాన్ని కూడా మీరు దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నారు. అలాగే మా పిల్లల యొక్క తల్లిదండ్రులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ మధ్య మా పిల్లల యొక్క స్కూల్లో జరిగేటువంటి కాంపిటీషన్స్ కానీ అన్నీ కానీ మీకు ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా గ్రూప్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉన్నాము. అవన్నీ మీరు చూసి మీ సజెషన్స్ మీ సలహాలు ఏవైనా ఉంటే మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాం. అలాగే మీ పిల్లలు భవిష్యత్తుని మా చేతిలో పెట్టారు కాబట్టి మీ పిల్లల్ని మా స్కూల్లో ఎంటర్ అయితే మీ పిల్లలు మా పిల్లలే, మా పిల్లలుగానే మీ పిల్లల్ని మేము చూసుకుంటాం. అలాగే చూసుకుంటున్నాం, జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా రేపు సిల్వర్ జూబ్లీకి మొత్తం అందరూ వస్తారు. అప్పుడు మీకు కూడా ఏంటంటే మన దగ్గర చదివి వెళ్ళినటువంటి పిల్లలు ప్రజెంట్ ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏంటి అనేది కూడా ఆ రోజు అందరికీ తెలియపరచడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీ పిల్లలు స్టడీస్ కానీ ఇంకోటి కానీ ఏమైనా కానీ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేవి కూడా మీరు మాకు తెలియజేస్తే దాని ప్రకారం మీ పిల్లల డెవలప్మెంట్ కూడా ఇంకా ఏమైనా వెనకబడి ఉన్నారా లేదా అనేది కూడా మేము చూసుకొని ఇంకా ముందుకు తీసుకోబోతామని చెప్తున్నారు. అలాగే పిల్లల యొక్క మార్పులు మీరు చూడబాకండి. మీరు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే మా పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏమొచ్చినాయి అని చూస్తారు. అలా మార్కులు చూడొద్దండి ఎవరు కూడా. మీ పిల్లలకి బుక్ ఇచ్చినప్పుడు ఆ బుక్ కరెక్ట్గా చదువుతున్నారా లేదా, మీరేమైనా అడిగినప్పుడు ఆన్సర్ చేస్తున్నారా లేదా అవి మాత్రం గమనించండి. పిల్లల్ని ఎక్కువ ట్రస్ట్ చేయవద్దు. ఒక్కో పిల్లల నుంచి ఒక్కో పిల్లలు ఒక విధంగా ఉంటుంది.
మన పిల్లలు బుక్కుని నీట్గా చదవగలుగుతున్నారా లేదా, మనం అడిగితే సమాధానం చెప్పగలుగుతున్నారా లేదా, అంతవరకు చూడండి. మార్కులు కొలమానం కాదు వీళ్ళకి. మార్కులు అనేది అది వస్తాయి అంతే, ఆ మార్కులు మీరు చూడద్దు. పిల్లలు నాలెడ్జ్ చూడండి అంతవరకే. పిల్లల్ని ఎక్కువగా స్ట్రెస్ చేయొద్దు. ఆల్రెడీ మేము స్కూల్లో చూసుకుంటున్నాం. ఇంకోటి, మీ పిల్లల్ని ఎప్పుడైనా మేము దండిస్తే మీరు ఏమనుకోవాలి. ఎందుకంటే ఒక దెబ్బ పట్టందే ఎవరు కూడా చదువు రాదు, ఆ భయం ఉండదు. చిన్నప్పుడు మేము కూడా దెబ్బ తిని వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ చాలా వరకు ఏంటంటే మా పిల్లలు కొట్టొద్దండి అంటారు. మరి ఒక దెబ్బ కొట్టకపోతే పిల్లలకి చదువు ఎలా వస్తుంది? ఇట్లా మీ కోపం వస్తే ఏంటంటే అది కొడతారు. మేము అలా కొట్టాం, ఒక పద్ధతిలోనే కొడతాం. అలాగే స్కూల్లో టీచర్లు ఎవరు కొట్టరు, టీచర్లు ఎవరు దండించరు. ఏదైనా మేమేమైనా దండిస్తే నేనా లేదా జాబిస్ అంతవరకే. ఆ పిల్లలకి ఆ భయం ఉంటేనే చదువుతారు, లేకపోతే చదవలేదు. అవి కూడా మీరు గమనించాలి. ఒక దెబ్బ కొట్టేయాలని చెప్పి మీరేం ఫీల్ అవ్వద్దండి. మీ పిల్లలు కాదు, స్కూల్లోకి ఎంటర్ అయితే వాళ్ళు మా పిల్లలే. మా పిల్లలు బాగా చదువుకోవాలా, బాగా ముందుకు వెళ్ళాలా, బాగా నాలెడ్జ్ సంపాదించుకోవాలని మేము చూస్తాం. దానికి ఇంకా ఏం చేయాలా అనేది ఆలోచిస్తాం. దానికోసం ఏమైనా చేసుకుంటూ పోతూనే ఉన్నాం. ఇప్పటికీ మీకు మార్పు మీకు అర్థమై ఉండొచ్చు. ఒకప్పుడుకి ఇప్పటికి ఇయర్కి ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అది మీకే అర్థమవుతుంది. అది ఒకసారి మీరు గమనించండి. ఇలాగే ఇప్పటి వరకు మాకు మౌత్ క్యాన్వాసింగ్ తప్ప పబ్లిసిటీ లేని స్కూల్ మాది. ఓన్లీ మౌత్ క్యాన్వాసింగ్. అంటే పేరెంట్స్ ఒక పేరెంట్కి చెప్పడం, పలానా స్కూల్లో బాగా చెప్తారని చెప్పడం, అలా స్కూల్కి వచ్చి పిల్లలు చేరేవాళ్ళే. కానీ మనం బహిరంగ పబ్లిసిటీలు ఇచ్చి పెద్ద పెద్ద బోర్డ్స్ పెట్టి క్యాన్వాసింగ్ చేసి రకరకాల మనం ఏం చేయము. అది మీకు అందరికీ తెలిసిందే. ఇదే విధంగా మన స్కూల్ ఇప్పటికి 23 సంవత్సరాలు దిగ్విజయంగా నిర్విరామంగా జరిగిపోతున్నట్టు సహకరించినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ మౌత్ పబ్లిసిటీయే మా స్కూల్ విజయం, అంతే, ఇంకేం లేదండి. మీ యొక్క మంచి మనసుతో మీరు చేసే పబ్లిసిటీయే మా స్కూల్కి, మా స్కూల్ విజయానికి అదే కారణం. మీరు చెప్పినటువంటి కొన్ని సలహాలు తీసుకొని పిల్లల అభివృద్ధికి నాలెడ్జ్ కోసంగా మేము కూడా కష్టపడి ఏదో చేస్తున్నాం. అది కూడా మీరు గమనించండి. ఇంకా మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే ఇలాగా అలా అని ఏదన్నా ఉంటే మీ సజెషన్ మళ్ళా మాకు ఇస్తే ఆ సజెషన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికి కూడా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much for your valuable words. అందరికీ 2003 నేను స్కూల్ పెట్టినప్పుడు నుంచి మనకు మెయిన్ పిల్లర్ మూలస్తంభం మన జాగ్స్. చెప్పడం మర్చిపోయాను. నేను చెప్పకపోయినా అందరికీ తెలిసిన విషయం ఏంటి, మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన విషయం లేదు. నేను ఉన్నా లేకుండా స్కూల్ని ఈ రోజు వరకు జాగ్రత్తగానే స్కూల్ మెయింటైన్ చేసుకుంటూనే వస్తామన్నటువంటి జయామిస్ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Thank you, sir, for your appreciation. Thank you, Jayantana. Good evening, everyone. My dear parents and lovely my students. Good evening, everybody, and my dear staff. Dedication and talent are the heart of this function. Today we gather here not for celebrating but to reflect our journey. This is very, very special evening to our school and our staff. It is the 23rd anniversary celebration. As a HM of this school, I am very humbled and very proud to standing in front of you. In the 23 long years, this institution has been established by its sweat and blood of huge investment and time of our correspondents,
Shivakumar sir. So many people, either parents and teachers, give him a big clap to our correspondent sir, Shivakumar sir. So thank you and enjoy this program. Thank you. Thank you, ma'am. Thank you so much. As we gather to celebrate, let us traditional welcome dance, Mahaganapati classical dance by 5th class Rita Krishnan. Please put your hands together for the talented who will now take the stage. Thank you.
पड़ेगा, मुर्गी को उठाना पड़ेगा, सबको करके दिखाना पड़ेगा, ऐसों में घर में गाना बजेगा, गाना पड़ेगा, मुर्गी को उठाना पड़ेगा, सबको करके दिखाना पड़ेगा। आया मई को उसको रोकेगा कौन और गाय को मेरा मूड में डांस करेगा किसी का डैडी से नहीं डरेगा जिसको जो भी है करना वो कर लो इधर ही मैं खड़ा पकड़ लो घर पे जाके तुम गूगल कर लो मेरे बारे में विकिपीडिया पे पढ़ लो
Bum bum,
Parents, this is our request. Please be seated, all of you. Be patient. Please, all of you sit. Please, ladies and gentlemen, it is our pleasure to invite our chief guest, MD Rahim. MEO sir, please come to the dais. Please give me a big round of applause. Rahim garu, MEO sir, please come on to the dais. It's our honor to present this bouquet to our honored chief guest, Rahim sir. Please give him a big round of applause. Rahim sir, our core mandal MEO sir. Thank you so much, Rahim sir. Thank you, Sivakumar sir. Please give a big round of applause. I extend a hearty welcome to our chief guest, Subramaniam sir, district coordinator. Please come on to the dais. Our correspondent Sivakumar sir, please. Nandakishore sir, APP District Joint Secretary. Please give him a round of applause. I request to our correspondent Sivakumar sir. Please hold on to bouquet. Why Nandakishore sir, APPSC District Joint Secretary. Thank you so much. Please be seated. Thank you sir. Thank you so much. Be seated sir. Thank you Sivakumar sir. Thank you so much. Sivakumar sir, you are also please I request be seated sir. మా కార్యక్రమానికి పిలవగానే వచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి కోవూరు MEO రహీం సార్ గారికి, అలాగే ఇంకో కోవూరు MO
ఎంఈఓ చర్చులక్ష్మి మేడం గారికి, అలాగే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సుబ్రహ్మణ్యం సార్ గారికి, అలాగే నా స్నేహితులు సన్నిహితులు ఫిలాసఫర్ వై నందకిషోర్ NLF స్కూల్ కరస్పాండెంట్, అప్సా డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ నందకిషోర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దయచేసి మా పిల్లలకి మీరు ఏదైనా ఒక మంచి సజెషన్ ఇవ్వవలసిందిగా ఎంఓ గారికి. సార్ వేదిక మీద ఉన్నటువంటి కోవూరు మండల విద్యాశాఖ గారికి, అలాగే మండల కోఆర్డినేటర్ గారికి, అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలు అయినటువంటి న్యూ లిటిల్ ఫ్లవర్స్ యొక్క కరస్పాండెంట్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, ప్రత్యేకంగా ఈ సరోజినీదేవి స్కూల్ యొక్క యాజమాన్యము, ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చిన్నారులందరికీ కూడా నా ఆశీస్సులు. ఈరోజు చాలా చక్కగా సరోజినీదేవి స్కూల్ వాళ్ళు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనేది జరుపుతున్నారు. చిన్నపిల్లలు చాలా చక్కగా డాన్స్ చేశారు. ఆనందంతో పేరెంట్స్ కూడా చాలా సంతోషించారు. సరోజినీదేవి స్కూల్ నాకు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఒక చిన్న పాఠశాల, ప్రైవేటు పాఠశాలలో చాలా చిన్న పాఠశాలగా తెలుసు. అయితే గత సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి చెందుతూ ముందుకి అడుగులు వేసింది అని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ మంది స్ట్రెంత్తో పేరెంట్స్ని, పిల్లల్ని కోఆర్డినేషన్ చేసుకుంటూ తన అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తల్లిదండ్రుల మన్ననల్ని పొందుతూ చక్కగా ఎదుగుతున్నటువంటి పాఠశాల. ఈరోజు తల్లిదండ్రుల్ని, పిల్లలందరినీ ఈరోజు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మన పిల్లలు ఎక్కడైనా మంచి అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ప్రతి పాఠశాల యాజమాన్యం, అదేవిధంగా ఉపాధ్యాయులు పనిచేయాలి. చిన్నపిల్లల నుంచి విలువల్ని, అదేవిధంగా చదువుపై ప్రత్యేక శ్రద్ధని కనబరిచే విధంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతూ ముందుకు సాగిపోతుంది సరోజినీదేవి స్కూల్. సో వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పిల్లలు కూడా చక్కగా చదివి మున్ముందు వాళ్ళ జీవితంలో మంచిగా ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్య వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ధన్యవాదాలు మీ అందరికీ కూడా. Thank you so much for inspiring words. Now I would like to call to our district coordinator Subramaniam sir. Please share with us a few words. Please come. సభాధ్యక్షుడు, కోవూరు మండల విద్యాశాఖ అధికారులైనటువంటి రహీం గారికి, శ్రీలక్ష్మి గారికి, అదేవిధంగా ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ వైఫ్ నందకిషోర్ గారికి, శ్రీ సరోజినీదేవి పాఠశాల కరస్పాండెంట్ శివకుమార్ గారికి, ఈ యొక్క సరోజినీదేవి పాఠశాల వార్షికోత్సవ వేడుకలు చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, పాఠశాల సిబ్బంది వారికి,
మా శుభాభినందనలు. పాఠశాల విద్యార్థులకు నా శుభాశీస్సులు. Children, ఈనాటి ఈ యొక్క Madam, వార్షికోత్సవ please, సంబరాలలో don't stand here, madam. చిన్నారులు మంచి అభినయంతో ఆ నృత్య ప్రదర్శనలు చేశారు. అదేవిధంగా ఈ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేటి సమాజంలో మనం చూస్తున్నాం, ఒకప్పుడు విద్యార్థులకి గురువు అంటే ఒక గౌరవం ఉంది. కానీ నేడు పరిస్థితులు మనం కానీ గమనించినట్లయితే మనం చూస్తూ ఉంటాం. ఆ న్యూస్ పేపర్స్లో కావచ్చు, ఆ మీడియాలో కావచ్చు, ఒక సెకండరీ స్కూల్ స్టూడెంట్లు కూడా ఉపాధ్యాయులను బెదిరించే స్థాయికి వచ్చారు. మనం చూస్తూ ఉంటాం. గురువు ఎప్పుడు కూడా విద్యార్థి యొక్క మంచిగా కోరుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రుల కంటే కూడా ఒక విద్యార్థి కానీ మంచి స్థానానికి వెళ్తే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా గర్వపడేది ఒక ఉపాధ్యాయుడే. ఆ విషయం మన అందరికీ తెలుసు. అంటే ఫలానా విద్యార్థి నా దగ్గర చదువుకున్నాడు, మంచి ఉన్నత స్థానంలో ఉన్నాడు అని ఎప్పుడు కూడా విద్యార్థి యొక్క మంచిని ఆకాంక్షిస్తారు. వారి పట్ల ఎటువంటి కోపం కానీ వాళ్ళకి ఉండదు, వ్యక్తిగతంగా ఉండదు. కానీ ఎందుకంటే మనకి ఆ వయసులో ఆ విద్యార్థులు ఏం చేస్తారంటే ఒక విధమైనటువంటి కోపం కావచ్చు. ఎందుకంటే అది ఆ వయసు ప్రభావపడి మనం చూస్తూ ఉంటాం. కేవలం మన జిల్లాలో కూడా చూసుకుంటే ఇప్పుడు ఉదయగిరి కానీ సీతారాంపురం ఆ ప్రాంతాల్లో ఉపాధ్యాయుల మీదే కేసు పెట్టేటువంటి విద్యార్థులు ఉన్నారు. 9th క్లాస్ 10th క్లాస్ విద్యార్థులు. కారణం ఆ యొక్క అంటే నైతికత కావచ్చు, ఆ విలువలు అనేవి ఆ ప్రతి ఒక్క విద్యా విధానంలో లేవు. ఒకప్పుడు ఉండేవి మోరల్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి, వాల్యూ ఎడ్యుకేషన్ అని, ఇవన్నీ కూడా ఈ యొక్క పాఠ్యాంశంలో అంతర్భాగంగా ఉండేవి ఒకప్పుడు. నేడు ఈ యొక్క టెక్నాలజీ ముందు ఏమవుతుందంటే ఎంతసేపటికి విద్యార్థి ఎడ్యుకేషన్ అంటే భావంతో ఈ యొక్క వాల్యూ ఎడ్యుకేషన్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనము ఉపాధ్యాయులు మనం చేయాల్సిన పని ఏంటంటే విద్యార్థులకి ముందు యొక్క నైతిక విలువలు కావచ్చు, మన యొక్క సాంప్రదాయాలు కావచ్చు, వీటిని కానీ మనగా నేర్పించినట్లయితే విద్యార్థులకి చిన్నతనం నుంచి అంటే ఆ వయసులో కానీ వాళ్ళ మనసులో కానీ ఈ యొక్క నీతి కథలు కానీ ఇవన్నీ కానీ వాళ్ళ మనసులో మనం కానీ బలంగా నాటగలిగితే ఆ విద్యార్థి ఒక మంచి పౌరుడుగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఆ దృష్టిగా మనము ఆలోచించాలన్నమాట. ఆ విధంగా మనం కానీ విద్యార్థులకి బోధించగలిగితే విద్యార్థులు అనే వాళ్ళు భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక పాఠశాల యాజమాన్యానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Now I would like to call to our Y. Nandakishore sir from Sir General Secretary. Please come on to the side. Please share with a few words with us, sir. గుడ్ ఈవినింగ్. వేదిక అలంకరించినటువంటి ముందుగా గౌరవాధ్యక్షులు మన సరోజినీ దేవి కరెస్పాండెంట్ అయినటువంటి శివకుమార్ సార్ గారికి, అలాగే ఎంఈఓ 1 రహీం సార్ గారికి, ఎంఈఓ 2 కృష్ణలక్ష్మి మేడం గారికి, అలాగే మన డిస్ట్రిక్ట్ కోర్ట్ సుబ్రహ్మణ్యం గారికి, చేసినటువంటి తల్లిదండ్రులకి, అలాగే స్కూలు చిన్నారులకి, మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. పిల్లలకి నా శుభాశీస్సులు. నిజంగా ఇక్కడ చూస్తుంటే ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. నిజంగా మీరు స్కూల్ని ఎంత ప్రేమిస్తున్నారో మీ అందరికి చూస్తుంటే నాకు అర్థమవుతుంది. నిజంగా సరోజినీ దేవి స్కూల్ గురించి చెప్పాలంటే
ఎందుకంటే మన శివ సార్ 7th క్లాస్ వరకు స్కూల్ నడిపిస్తున్నాడు. 7th నుంచి నా స్కూల్కి ప్రమోట్ చేస్తున్నాడు 8th క్లాస్. సో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మా స్కూల్కి 8th క్లాస్కి చాలామంది వస్తారు. నారాయణ స్కూల్ నుంచి వస్తారు, రత్నం స్కూల్ నుంచి వస్తారు, కార్పొరేట్, మినీ కార్పొరేట్ అన్ని స్కూల్స్ నుంచి వస్తారు. కానీ సరోజినీ దేవి స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులు మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది, చాలా స్కిల్స్ ఉంటాయి. అవి ఒకసారి నాకు డౌట్ వచ్చి అడిగాను నేను జయ మేడంని, మన శివ సార్ని, ఎలా నేర్పిస్తారా మీరు? చిన్న క్లాసెస్లోనే మీరు ఇన్ని స్కిల్స్ నేర్పించారు, డ్యాన్స్ కానీ బ్రహ్మాండంగా వేస్తారు వాళ్ళు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. నిజంగా వాళ్ళు అక్కడ సరోజినీ దేవి స్కూల్ పిల్లలు మనం ఏం చెప్పనవసరం లేదు. మిగతా పిల్లలకి మేము అన్నీ నేర్పించాలి, ప్రతిదీ నేర్పించాలి. అంటే ఇప్పుడు మీకు ముఖ్యంగా క్రమశిక్షణ, ఇది చాలా ముఖ్యం. విద్యార్థి దశలో మనం నేర్చుకోవాల్సింది డిసిప్లిన్. ఎప్పుడైతే మనకి డిసిప్లిన్ అలవాటు అవుతుందో మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఖచ్చితంగా అది సాధించి తీరుతామని చెప్పేసి 100% నేను చెప్తున్నాను. ఆ డిసిప్లిన్ అనేది నేను సరోజినీ దేవి స్కూల్లో చూశాను. సో కాబట్టి నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. ఆ యొక్క స్కూల్లో మీరు చేర్పించి మీ పిల్లల్ని మంచి ఉన్నత స్థానానికి తీసుకెళ్లేదానికి మొదటి మెట్టు ఏదైనా ఉందంటే నాకు తెలిసి కోవూరులో సరోజినీ దేవి స్కూల్. ఎందుకంటే శివ సార్ కానీ, వాణి మేడం కానీ, అలాగే జయ మేడం కానీ, మిగతా టీచర్స్ అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చాలా చక్కగా వాళ్ళు ఆ స్కూల్ని నడిపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి మీరు ఒక చిన్న మనవి, మీకు తెలిసినటువంటి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైనా విద్యార్థులు ఉంటే తప్పకుండా సరోజినీ దేవి స్కూల్లో చేర్పించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సరోజినీ దేవి కరెస్పాండెంట్ అయినటువంటి శివకుమార్ గారికి, అలాగే వాణి మేడంకి, జయ మేడంకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you so much for your inspiring words. We have to next going to. We would like to. Why Rahim sir, SKMD Rahim sir. Please come on to the. ఈరోజు సరోజినీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి జిల్లా అధికారి సుబ్రహ్మణ్యం సార్ గారికి, అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారి మేడం గారికి, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నాయకులైనటువంటి నందకిషోర్ గారికి, అదేవిధంగా పాఠశాల యాజమాన్యం అయినటువంటి శివకుమార్ గారికి, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందికి, ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకి అందరికీ కూడా నా నమస్కారం. అదేవిధంగా చిన్నారులకి నా ఆశీస్సులు. నేను ఈ స్కూల్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ రావడానికి ఇదే ఫస్ట్ టైం నేను రావడము. వచ్చిన 5 నిమిషాల్లోనే నాకు స్కూల్ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇక్కడ మా సోదరులు కూడా స్థానికులుగా ఉండే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత విషయాన్ని నేను తెలుసుకొని ఒక అభిప్రాయానికి వచ్చినాను. ఆ అభిప్రాయం నా మనసులోనే ఉండేది. అదే అభిప్రాయాన్ని మన నందకిషోర్ గారి మాటల ద్వారా బయట వచ్చిందన్నమాట. నా మనసులో ఉండే అభిప్రాయము, ఆయన అభిప్రాయము రెండు కూడా ఈ పాఠశాలకు సంబంధించి సేమ్ టు సేమ్ ఉన్నాయని చెప్పి నమ్మకంగా మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే ఇంత చిన్న స్కూలు, ఇంత నెల్లూరులో కూడా మారుమూల ఒక సందులో ఉంటుంది ఆ స్కూలు. నేను 1-2 సార్లు పోయినాను. అది పబ్లిక్ పెద్ద ఎక్స్పోజర్ కానటువంటి స్కూల్ అన్నమాట. కానీ అదేవిధంగా ఆ పాఠశాలకు సంబంధించినటువంటి కరెస్పాండెంట్ గారు శివకుమార్ గారు అయితే నాతో ఇప్పటికి పరిచయం లేదు. నేను
ఇక్కడికి వచ్చి 3 ఏళ్ళు అవుతున్నా కానీ ఆయన నేను కలిసి మాట్లాడుకుంది లేదు. అంటే ఆయన కూడా అంత ఏమంటారు, ఒక ఇంట్రోవర్ట్ టైపు, ఎక్కువ పబ్లిక్తో అంటే అధికారులతో కూడా మింగిల్ కానటువంటి స్వభావం, అంత మృదు స్వభావం కలిగిన వాళ్ళు. మామూలుగా ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకున్నప్పుడు చాలా ప్రచారం చాలా ఎక్కువ చేసుకుంటారు. వాళ్ళ స్కూల్లో పిల్లల్ని చేర్చుకోవాలి, తద్వారా వాళ్ళ ఆదాయ మార్గాలు పెంచుకోవాలనేటువంటి ఒక ఇది ఉంటుంది. కానీ ఇక్కడ నేను కరస్పాండెంట్ గారిలో చూసింది కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మేడమ్స్లో నేను గ్రహించింది ఏంటంటే, వాళ్ళకి లాభాపేక్ష అనేటువంటిది ఫస్ట్ ఉద్దేశం అయితే కాదు. వాళ్ళ దగ్గర చేరిన పిల్లలు చాలా తక్కువ సంఖ్యలో చేరినా కానీ వాళ్ళకి మంచి క్రమశిక్షణ ముందు నేర్పిస్తున్నారు అని అర్థమైంది. ఎందువల్లంటే క్రమశిక్షణ అనేటువంటిది పిల్లలకి చాలా చిన్న వయసులో వంట పట్టిస్తే అది వాళ్ళకి జీవితాంతం కూడా పనికొస్తుంది. ఆ క్రమశిక్షణ ఎంత అయితే వంట పట్టించుకుంటారో అప్పుడు ఆ బిడ్డలో, ఆ విద్యార్థిలో అన్ని రకాల డెవలప్మెంట్స్ అనేటువంటివి జరుగుతాయి. సపోజ్ ఒక స్కిల్స్ కావచ్చు. ఇప్పుడు ఒక 3 ఏళ్ళ 4 ఏళ్ళ పిల్లలు కూడా ఎంత చక్కగా, ఎంత ముఖ్యంగా, ఎంత డిసిప్లిన్డ్గా పర్ఫార్మెన్స్ చేశారు అంటే దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి టీచర్లు ఆ పిల్లలకు ఇచ్చినటువంటి క్రమశిక్షణ, డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ చక్కగా వాళ్ళకు వంట పట్టించుకోవడం వల్లనే వాళ్ళు ఇటువంటి కల్చరల్ యాక్టివిటీస్ బాగా చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి చదువు కూడా చక్కగా అబ్బుతుంది. ఇప్పుడు కోవూరు పట్టణంలో ఒక పేరు పొందినటువంటి స్కూలు న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్, నందకిషోర్ గారు. ఆయన అప్రిషియేట్ చేశారు అంటే అది డిజర్వ్ చేస్తుంది. ఈ సరోజిని దేవి విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేటువంటిది ఆయన కాంప్లిమెంట్స్ని డిజర్వ్ చేస్తుంది. ఆయన చెప్పిన మాటలకి సరైనటువంటి సపోర్ట్గా ఈ స్కూల్కి సంబంధించినటువంటి టీచర్లు ఇచ్చేటువంటి పిల్లలకు ఇచ్చేటువంటి స్కిల్స్, నేర్పించేటువంటి చదువు అన్నీ కూడా అంత మాత్రం ఆ రేంజ్లో ఉన్నాయి. కాబట్టి ఆయన కూడా సభాముఖంగా ఈ స్కూల్ని, కరస్పాండెంట్ గారిని, సిబ్బందిని కూడా పొగడడం జరిగింది. సో నేను ఈరోజు ఈ స్కూల్ కార్యక్రమానికి రావడం నా సొంత అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి సంబంధించి నాకు తెలిసి శివకుమార్ గారి కంటే ఈ స్కూల్లో పనిచేసినటువంటి అందరూ టీచింగ్ స్టాఫ్, ఇక్కడ కూడా ఇంకో మాట మీరు గమనించాలి, ఇక్కడ అందరూ కూడా లేడీసే ఉన్నారు. టీచింగ్ స్టాఫ్ అనేటువంటి వాళ్ళు అందరూ లేడీసే. సో మహిళా శక్తి అనేటువంటిది ఎంత చక్కగా, ఎంత హై పిచ్, హై రేంజ్లో ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, ఆ విధంగా బ్రాటప్ చేయగలుగుతారు పిల్లలు అనేటువంటిది ఈ స్కూల్ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ స్కూల్కి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ గారు జయలక్ష్మి మేడం గారు, అదేవిధంగా చక్కటి యాంకరింగ్తో ఇప్పటిదాకా మిమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేసినటువంటి రజిత మేడం గారు, జీవిత మేడం గారు. ఇంకా ఈ స్కూల్కి నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఏంటంటే శివకుమార్ గారు కాదు కానీ ఆ మేడం పేరు మిగబాటు వచ్చారు కదా, కాదు ఇంకో సుధా మేడం. సుధా మేడం అనే ఆవిడ నాకు గతం నుంచి తెలుసు. 2-3 ఇయర్స్ నుంచి ఆమె వాలంటీర్గా చేస్తూ ఉన్నారు పంచాయత్ ఆఫీస్ దగ్గర. తర్వాత ఇప్పుడు ఈ స్కూల్లో తెలుగు టీచర్గా చేరారు. వీళ్ళు ముగ్గురు కూడా మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ తెలుగు మేడం గారు, సుధా మేడం గారు అయితే పదే నేను వచ్చేదాకా ఒప్పుకోలేదు అనమాట. సో మార్నింగ్ నుంచి వచ్చేదాకా కూడా ఫ్రీక్వెంట్గా కాల్స్ చేయడం అట్లా చేయడం జరిగింది. మీ అందరికీ పేరు థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా ఈ స్కూల్ని వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని మహిళా శక్తికి ప్రతినిధులుగా ఉండేటువంటి ఈ మేడమ్స్ జయలక్ష్మి మేడం కానీ, రజిత మేడం కావచ్చు, సుధా మేడం కావచ్చు, మిగతా పేరుగా ప్రతి ఒక్క మేడం అందరూ కూడా వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని ఈ స్కూల్ని బరువు బాధ్యతలు మోస్తున్నారు. కాబట్టి ఇంతమంది తల్లిదండ్రుల అభిమానం చూడకుంది ఈ స్కూలు, ఈ యాజమాన్యము, అదేవిధంగా పిల్లల క్వాలిటీస్ కూడా మంచిగా డెవలప్ అవుతున్నాయి.
ఈ స్కూల్ ఇదే విధంగా రోజు రోజుకి కూడా డెవలప్ అవుతూ మంచి స్ట్రెంగ్త్తో అదేవిధంగా మంచి మంచి రిజల్ట్తో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి సభాముఖంగా శివకుమార్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంకా 1-2 సంవత్సరాల్లో సిల్వర్ జూబ్లీ కూడా ఈ స్కూల్ జరుగుతుంది. సో అప్పుడు ఈ స్టేజ్ అయితే సరిపోదు, నాకు తెలిసి ఈ ఆడిటోరియం సరిపోదు. అప్పటికి ఇంకా ఎక్కువ మంది తల్లిదండ్రుల అభిమానం చూరగొట్టాడు కాబట్టి ఇంకా పెద్ద హాల్ తీసుకొని ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా అప్పుడు కూడా తప్పకుండా వచ్చి ఈ స్కూల్ టీచర్లని, మేడమ్స్ని, అదేవిధంగా కరెస్పాండెంట్ని ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇన్వైట్ చేసి నాకు మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి ఈ పాఠశాల మేడమ్స్కి, అదేవిధంగా కరెస్పాండెంట్ గారికి అందరికీ కూడా పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.